నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. తొండంగి మండలం ఆనూరు వైసీపీ శ్రేణులు టీడీపీలో చేరిక. మంచి ఎమ్మెల్యే, మంచి నాయకత్వం ప్రజలు కోరుకునేది అదే. విజనరీ నేత్రి యనమల దివ్య ఏడాది పాలనలో పల్లె పల్లె ప్రగతి నిత్యంలు పరుచుకున్నాయి. రాజకీయాలకు చోటివ్వకుండా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సమపాలనలో అమలు చేస్తున్న యనమల దివ్య సుపరిపాలన జనరంజకంగా సాగుతుంది. అందుచేతనే జనం యనమల నాయకత్వంను ఆకాంక్షిస్తూ టీడీపీలో చేరుతున్నారు. తాజాగా ఇవాళ తొండంగి మండలం ఆనూరు గ్రామానికి చెందిన దళిత సామాజిక వర్గానికి చెందిన 30 కుటుంబాలు వైసీపీకి బై చెప్పారు. గ్రామ టీడీపీ సీనియర్ నేతలు ఉటుకోటి శ్రీధర్, కె రామకృష్ణ, అభిలాష్, ఉటుకోటి అప్పలరాజు, నక్క శేషగిరిరావు ఆధ్వర్యంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సమక్షంలో దళిత కుటుంబాల నాయకులు టీడీపీలో చేరారు. సీనియర్ నేత యనమల రాజేష్ వీరందరికీ పసుపు కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈరోజు పైటికొండ పంచాయతీ శివారు ఆనూరు గ్రామం నుంచి సుమారుగా ఎస్ఎస్ కుటుంబం సంబంధించి సుమారుగా 30 మంది టీడీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. అలాగే శ్రీ మాజీ మంత్రివర్యులంటి పొలిటికల్ సభ్యులు యనమల రామకృష్ణ గారు చేతుల మీదుగా వీళ్ళకి కండువాలు కప్పడం జరిగింది. వీళ్ళందరినీ కూడా పార్టీలోకి స్వాగతించి అలాగే పార్టీని మరింత బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు అందరికీ చెప్పి మా ఆధ్వర్యంలో వీళ్ళందరినీ జాయిన్ చేసి అలాగే రాబోయే భవిష్యత్తులో మరింత మందిని జాయిన్ చేసి పార్టీని బలోపేతం చేయమని పెద్దయిన మాకు సూచించారు. అలాగే రాజేష్ గారు, అలాగే శ్రీ మన ఎమ్మెల్యే గారు అయినటువంటి యనమల దివ్య గారు వీరందరూ ప్రోత్సాహంతో వీళ్ళని జాయిన్ చేయడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో వీళ్ళకి తాగడానికి నీళ్ళు అలాగే రోడ్స్ ఈ 2 కూడా కంప్లైంట్ చెప్పడం జరిగింది. ఇవి కూడా పెద్దయినా మేము చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. వారి సమక్షంలో వీరందరూ కూడా జాయిన్ చేయడం జరిగింది. కాబట్టి మా గ్రామ పెద్దలందరూ కూడా దీన్ని సహకరించి వీరిని పార్టీ తీర్థం పుచ్చుకోవడంలాగా తయారు చేయడం జరిగింది. యనమల రామకృష్ణ గారి ద్వారా దివ్యం గారి ఆధ్వర్యంలో నడ్డానికి మేము సిద్ధంగా ఉన్నాము. మేమే కాదు, రాజేష్ గారు వెనకాలన్నా ఎవరి వెనకాలన్నా నడ్డానికి సిద్ధంగా ఉన్నాము. పార్టీ ఏ తరపు నుంచైనా మేము నడ్డానికి సిద్ధంగా ఉన్నాము. తర్వాత విజయ్ గారు కానీ మా నారాయణ గారు కానీ ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చారు. అలాగే శ్రీధర్ గారు కూడా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. మా ఊరి పెద్దలు కూడా ఇక్కడ ఉన్నారు. ప్రతి ఒక్కరు మాకు న్యాయం జరగాలని ఇక్కడ వరకు వచ్చి మేము కృషి చేసాం. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు తొండంగి మండలంలో పైటికొండ గ్రామ పంచాయతీ ఆనూరు గ్రామం నుంచి మొత్తం మాదిగ కులమంతా కూడా ఇక్కడ తండాలుగా తరలి వచ్చి పెద్దయిన సమక్షంలో కండువ వేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎప్పటి నుంచో మాదిగలం టీడీపీ యొక్క సొత్తు, కానీ దాన్ని పునరుద్ధరిస్తూ మరొక్కసారి వాళ్ళలో ఉన్న చిన్న చిన్న అలమరికలన్నింటినీ కూడా సరిచేసేటువంటి గురుతర బాధ్యత గురువర్యులు శ్రీ యనమల రామకృష్ణ గారు నాకు మన తుని ఎస్సీసీఎల్ కన్వీనర్ నానిగారికి అప్పగించిన కారణాన మేము ఇరువురం కూడా వారిలో ఎటువంటి గ్రూపు తగాదాలు లేకుండా వాటన్నిటినీ పరిష్కరించి ముఖ్యంగా వారికి ఉన్నటువంటి స్థానిక నాయకులు ఊతకోటి శ్రీధర్ గారు కానీ అదేవిధంగా పప్పు అప్పలరాజు గారిని ఇరువురిని కూడా సంప్రదించి వారి యొక్క అనుమతితో ఈరోజు వారిని టీడీపీ తీర్థం పుచ్చుకునేటట్టు చేశాం. ఓం శ్రీ మాత్రే నమః. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ 26వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు. జూన్ 29వ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. జూలై 5వ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం. జూలై 6వ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ. జూలై 10వ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం. జూలై 13వ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శాకాంబరీ దేవిగా అలంకరణ.
20వ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష కుంకుమార్చన. 23వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన. 24వ తేదీ గురువారం ఉదయం 9:30 నుండి సప్తనది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును. పై పూజా కార్యక్రమాల యందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. శ్రీ తలుపులమ్మను దర్శించుకో, ఇష్ట కార్యాలను సిద్ధించుకో. ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి, లోవ దేవస్థానం, లోవా, తుని మండలం.